అందరికీ నమస్కారం. ఈరోజు చూడండి, మన సూర్యకిరణాలు అనేది మినిమం 6:45 నుంచి 7:30 వరకు మనకు సూర్యకిరణాలను మన బాడీ మీద పడండి ఒక తేజస్సు లాగా. అంటే మనకు డి విటమిన్ అనేది లభిస్తుంది. ఎందుకనంటే ఆ సూర్యకిరణాలు మన కాంతి అనేది మన ముఖం మీద, ప్రతి అవయవం మీద ఆ వీర్యాన్ని పడి మనలోని ఏదైనా లోపల ఉన్న చెడు అనేది ఒక చెమటలాగా బయటికి తీసేసి కొన్ని కోట్ల రక్త కణాల అది స్పర్శ అనేది లభిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఈ సూర్యకిరణాలు మనం వెన్ను మీద పడితే మనకు వెన్ను నొప్పి అనేది ఉండదు. చేతుల మీద చేతుల నొప్పులు, ఇంకోటి ఊపిరితిత్తుల్లో సుధా వైబ్రేషన్ లాగా ఈ వేడి అనేది మన హార్ట్కు చాలా సంబంధించి మంచిగా ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఈ కిరణాలు పడేటప్పుడు మనము విలోమ అనులోమ ధ్యాన స్థితి అంటే కపాలభాతి ఇలా చేస్తే ఏంటంటే మనకు శ్వాస అనేది కరెక్ట్ ఉంటాయి. చూడండి, అంటే ఈ శ్వాస అంటే 2 ముక్కు రంధ్రాలు స్పర్శ అనేది కరెక్ట్ ఉంటే మనకు రోగాన్ని జయించాలి. అంటే మృత్యుంజయమం అంటే ఒక వ్యక్తి చనిపోయితే శ్వాస అనేది, చనిపోయి బ్రతికుంటే శ్వాస అనేది తెలుసు. అంటే అలా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ వేడి అనేది మన ముక్కు రంధ్రాలలో వెళ్ళి ఆ లోపల ఉన్న ఏది ఉన్న చెడు అనేది తీసేసి మంచిగా స్పష్టంగా, అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే అప్పుడు మనకు జ్ఞాన స్థితిలో ఉంటే మనకు డి విటమిన్ అనేది లభిస్తుంది. మన వేలు పెట్టి హాస్పిటల్లో పోయి డి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉండేది. నడుము నొప్పి అని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 6:45 నుంచి 7:30 వరకు మనకు బ్యాక్ ఇలా కూర్చొని వెనుక ఎండ అనేది మన బాడీ మీద పడితే అప్పుడు వేడికి ఆ రోగం అనేది ఏంటంటే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఈ నొప్పిని తీసేస్తే కావున ప్రతి ఒక్కరు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టు అందరు సబ్స్క్రైబర్ చేయాలని, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.